హరిణి ఎక్కడికమ్మా? షాపింగ్ కి సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగుణితో కలిసి వెళ్తున్నావా? దాని మాటలు అస్సలు అనుకో, నీ అభిప్రాయానికి వాల్యూ అవ్వదు, నీకు నచ్చిందే కొనుక్కో. సార్, ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాపం అమ్మాయికుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పేల్చిన అమ్మాయిడేంటమ్మా? ఎలా బతుకుతావో ఏంటో నువ్వు. గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్. మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా, మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రే. ఏమయ్య రామస్వామి, అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నావు. ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనేసుంటాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్ ముందు. రేషన్ షాప్ లో దొరకదు కదా, అందుకే కొట్టేసింటాడు. నీ పేరేంటన్నా? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్. నాకు ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు. వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోనే ఉన్నారు సార్. అంటారుగా, పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింటేగా. అందుకనే పేల్ చేశాను సార్. నాకు జైలుకి వెళ్ళడం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడు వాడి మనసులో కుక్క కదా హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు, ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు. ఇప్పుడే లోపలికి చుట్టారు సార్. నేను వీళ్ళు ఎవరిని నమ్మను సార్, మిమ్మల్ని తప్ప. టచ్ చేశాడా? బి రామస్వామి రాసుకో. సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది, రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్ అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు? రూల్స్ కి అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ అనుకున్నావా ఇది? శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ సెకండ్ డివిజన్ పోలీస్ స్టేషన్ వర్కింగ్ అండర్ భీమ్లా నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. రే చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నామంటే కాళ్ళు కిళ్ళు ఎరగొడతాను, వెళ్ళిపో. ఏ సెబాస్టియన్ సార్. రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. కొద్దిగా. రే పాపి, ఎవడో పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరా. నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరా అది. ఏంటది? బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్ గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్ లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాళ్ళు తెలుగు క్యాలెండర్ దొరుకుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది, అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేసాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా. నెలకి 4 రోజులు ల్యాండ్రీ కేసు తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఈడేంటి సార్ ఈగో లోగోలో తయారాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతాం, సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి, ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి. నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి, నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ బాబా.
పరిస్థితి? ఫాస్టింగ్ చేస్తున్నా. తిను. వద్దన్నా. మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమానేయడం? ఎందుకు బావా మనకి గొడవలు? ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా. వాడేమైనా పడుకున్నాడా పేడకలు అనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైలు విజిటింగ్ రూమ్ ఇది. ఊరుకు, 5 రోజులు వచ్చేస్తుంది. ఏడకు. అయిందా? రేయ్, మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలా. అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మేరీ క్రిస్మస్. గడిచిన సంవత్సరానికి గాను శ్రీశైలం తాలూకా సింహాద్రిపురం ఎస్ఐ భీమ్లా నాయక్ రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు. 15 సంవత్సరాలకి పైగా అనుభవం ఉన్న ఈ ఎస్ఐ అటవీ డివిజన్ లో గిరిజనులకు సహాయం అందించడంలో ముందుంటారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఏడవకు, ఏడిస్తే రాకు. ఇంకెంతసేపు? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి, పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి, ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపాలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని మళ్ళీ పిటిషన్ వేద్దాం. అయిపోద్ది. చేతులు పని. ఏంట్రా ఇది? ఆడు గట్టిగా రాశాడు, మనం క్లియర్గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం. అంతేగా. ఏంటిది? ఇది ఏది? ఏయ్, ఈ గ్యాప్ లో పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు? నచ్చింది కదా, నచ్చింది కదా. అదిరా డానీ అంటే. సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పా. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తోంది. దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం. తేలుకుట్టిన దొంగల్లా ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్ ఎత్తట్లేదు. శ్రీశైలం ఎమ్మెల్యే లేడీ కానిస్టేబుల్ హరిణి పాత్ర ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అక్కడి పోలీసులు లంచాలకి అలవాటు పడిపోయారా? ఇది మార్చలేని ఒక వ్యసనమా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పోలీసుల పద్ధతి చూస్తుంటే రూల్స్ ప్రజలకు చెప్పడానికి మేము వాటికి అతీతం, అవినీతికే మేము ఎందుకు డాని అనవసరంగా పోలీసులతో పెట్టుకున్నాం? ఒక్క రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పట్టిపోయినా లోపలేసేస్తారు. అయ్యా, 2 వారాల క్రితం అరెస్ట్ అయింది తమరేనేటి? మీది కూడా సోమవారం సంతకైనా? సోమవారం శుక్రవారం దేవుడు దయవల్ల మాకు సోమవారం హోటల్ అండి. ఇబ్బంది ఏం లేదు.
సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళొచ్చేద్దాం, శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. పెట్రోల్ కలిసి వస్తుంది. ఎవడికి? ఇడికా? అక్కడ 10,000 వాళ్ళ పేలుతుంటే ఈ కాకరపోతు గడితో డిస్కషన్ ఏంట్రా? 10,000 వాళ్ళ కాల్చడానికి కాకరపూత కావాలి కదా సార్. ఆ కాకరపూత పేరు నాగరాజు. ఆ 10,000 వాళ్ళ ఫ్యాక్టరీ నేనే, డానియల్ శేఖర్. అయ్య బాబే, అంత ఘనకార్యం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారేంటి సార్? ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే ఫ్రీగా పోద్దామని మా సార్ అనుకుంటుంటే. ఫ్రీ ఎందుకురా? వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవా ఏంటి? వాళ్ళు ఎంత తాగితే మనకు అంత ఆనందం అని చెప్దాం అనుకుంటున్నాను. ఇలా నీ నాగరాజు తర్వాత తిరిగి తాగుదాం కానీ ముందాడు అరెస్ట్ అవడం లైవ్ లో చూడండి. అయ్య బాబే, అలాంటి ప్రోగ్రామ్ అసలు మిస్ అవ్వకూడదు. నేను కూడా జాయిన్ అయిపోతున్నాను. ఎక్కడికి జాయిన్ అయ్యేది? ఇప్పటికే 5 ఉన్నాం. ఓ ఫ్యామిలీలో సర్దుకుపోతాం రండి సార్. భలేవారు. నా జాబ్ పోతుంది అంటున్నారక్క. ఎందుకు పోతుంది?